సో చుట్టూ అంతా ఏదో ఇల్లు అంటాడో మా మాస్త అంటాడో దెయ్యం అంటాడో ముసలు అంటాడో నక్క అంటాడో. సో దయచేసి నేను ఒకటి చెప్తా, ఫ్యాన్స్ అయితే దయచేసి మారుతి గారిని కొట్టొద్దని చెప్తా. ఎమోషన్స్ బాగున్నాయండి సినిమాలో. అంటే ఒక ఎమోషన్ సీన్ హాస్పిటల్లో సీన్ పెట్టేది సినిమా హిట్ అయిపోద్దా ఏంటి? సో క్రొకడైల్ ఫైట్ అది అదే అంటున్నా, ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదు. మన ఇండియా డైనోసార్ని ఆ రేంజ్లో ఉంచుకుని వచ్చా, ఆయన పడుకోబెట్టేసాడు డైనోసార్ని కూడా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సినిమా యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీన్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అయినా సరే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ బాగాలేదు. స్క్రిప్ట్ ఏదో చెప్తున్నా కదా, కాంచన, గంగ, ముని, చంద్రముఖి ఈ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, నాకేదో దెయ్యాలు దెబ్బ చూపించాడు. సో మారుతి నన్ను డిసప్పాయింట్ చేశాడు. ప్రభాస్ గారు మంచితనం నలుసుగా తీసుకుని సినిమా చేశారు. సో గట్టిగా పెట్టాడు మాకైతే ఫ్యాన్స్కి. బాగుంది, కామెడీ బాగా చేశారు. కామెడీ బాగుంది, సినిమా బాగా. సినిమా మొత్తం అది అన్న సినిమాలో చూపించింది. మెయిన్గా నాకు నచ్చిన సీన్స్ పోయి హాస్పిటల్ సీన్ ఉంటుంది. అంటే నానమ్మ కోసం మనవాడు కష్టపడితే దుష్టశక్తి యుద్ధం చేసి నానమ్మ ప్రాణం ఎలా కాపాడతారో అది ఈ స్టోరీ, రాజాసాబ్ స్టోరీ. దాంట్లో కొన్ని ఎలివేషన్స్, కొన్ని హర్రర్ మూవీ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంకోటి మనం మెయిన్గా చెప్పుకోవాలి అన్న, సప్తగిరి టైమింగ్ కూడా బాగుందన్న. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం ల్యాగ్ ఉంది. ఎందుకంటే మెగాస్టార్ అనే ఒక హీరో, పెద్ద హీరో, రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మారుతి గారు వాడుకోవాలా, అంతేగాని ఎక్కువ మాటలు వాడుకుంటే బాగా అనిపించింది. మెయిన్గా మాత్రం ఒకటి నాకు నచ్చింది ఏంటంటే భయ్య, ఈ సినిమాకి రాజాసాబ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్ మీరు ఏం పెట్టుకొని రాదు. ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. సాంగ్స్ కావాలా, సాంగ్స్ ఇస్తాడు. రొమాన్స్ కావాలా, రొమాన్స్ ఇస్తాడు. కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ అలారు కల్కిలగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. సినిమాకి ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కావాలా, రండి రాజాసాబ్కి. చాలా చాలా బాగుంది. ఇండియన్ డిసప్పాయింట్ అవుతున్నామని అంటున్నారు అంటే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అంటే మేడం మీరు చెప్పింది కానీ రెబల్ స్టార్ వాడుకునే విధానం అంటే ఏం చూపించాలో ఏం చూపించాలో అర్థం కాలే. కానీ మనం మెయిన్ గా మాత్రం ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో, ఆయన టైమింగ్, ఆయన డైలాగు అది బాగా నచ్చింది. క్రొకడైల్ ఫైట్ ఉంటే భయ ముసలితో ఇలా పట్టి ఇలా కొడుతాడు భయ, ఆ ఒక్క ఫైట్ చాలు సినిమాకి. ఆ ఒక్క సీన్స్ పెట్టచ్చు, ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. మెయిన్ గా మాత్రం క్లైమాక్స్ ఇంకా ఎక్స్పెక్టేషన్ అదే రీచ్ కాలే. మారుతి గారు ప్లీజ్ మీకు దండం పెడతా సార్, మీ కాలైనా ముక్త కొంచెం చూసుకోండి సార్. ఒక జోకర్ గెటప్ పార్ట్ 2 అన్నది, ఈ జోకర్ గెటప్, ఆ చుట్టా దాకా గెటప్ అది ఏం రివీల్ చేయాలి, పార్ట్ 2 ఉందట దీనికి. కానీ మెయిన్గా మాత్రం ఆయన తమను ఓసియా, ఎంసీఆ, రాయల్ స్టాగా, గ్రీన్ రాయలా ఏం తాగినో చెప్పు, ఆ బ్రాండ్ నేమ్ కూడా కొంటా. ఏం కొట్టిండు మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొట్టిండు, వేరే లెవెల్ కొట్టిండు అన్న. కొన్ని ఫైటింగ్ సీన్స్ కి బాగున్నాయి అన్న, కొన్ని సీన్స్ బాగున్నాయి. మెయిన్ గా మాత్రం ఒకటి మిస్ అయింది ఏంటంటే మారుతి గారు చూసుకోవాలి, ఇంకా కొంచెం రొమాంటిక్ గా పెడితే బాగుంది అనిపించింది. విఎఫ్ఎక్స్ మిస్ అయింది మేడం, కొంచెం అప్పుడప్పుడు అక్కడ మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ మూవీ మేడం. ఒకటే కాంచన అండ్ మసూదా ఇలాంటి హర్రర్ మూవీ పనికిరాదు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ చూసుకుంటే బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? మూవీ సూపర్. ఇంకా రివ్యూ కావాలా? రివ్యూ మాత్రం